బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. 750కు పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగారు. కోట మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. చిన్నప్పటి నుంచే కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. కోటకు 2 కూతురులు, 1 కుమారుడు కాగా అతని కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో సినీ అరంగేట్రం చేశారు కోట శ్రీనివాసరావు. మొత్తం 750కి పైగా సినిమాల్లో నటించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. సామితో తమిళ పరిశ్రమలో విలన్గా అరంగేట్రం చేశారు. విలన్, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 నంది అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణ వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డు కూడా అందుకున్నారు. 2015లో ఆయన భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కోట శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగాను పనిచేశారు. ఇక కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్. ప్రముఖ నటునటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి గుండెపోటుతో మరణించడం జరిగింది. దాదాపు ఆయన 750 సినిమాలకు పైన చేయడం జరిగింది. దీంట్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో కూడా ఆయన చాలా వరకు సినిమాలు చేయడం జరిగింది. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు అంతకు ముందు ఆయన నాటక రంగంలో చాలా విశేషమైన అనుభవం కూడా ఉంది. దాదాపు 20 సంవత్సరాల దాకా కూడా నాటకం ఆయన వేయటం కూడా జరిగింది. అంతకుముందు బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. కోట శ్రీనివాసరావు ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా కోట శంకర్రావు కూడా వీళ్ళిద్దరు కూడా ఎక్కువ నాటకాలు వేసి ఆ విధంగా సినీ రంగ ప్రవేశం చేయటము, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు పొందుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావుకు ఇటు విలన్ గా ఒక మంచి పేరు రావటం, దాంతో పాటు కమెడియన్ కూడా చేయడం జరిగింది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. అందరూ ప్రముఖ హీరోలు అందరితో కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి కానీ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అందరి హీరోలతో కూడా ఆయన నటించడం జరిగింది. దాదాపు 750 సినిమాలకు పైగా నటించడం చాలా ముఖ్యమైన కొన్ని సినిమాలు మనం చెప్పుకోవచ్చు. బొమ్మరిల్లు కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, అత్తారింటి దారేది, ఇలా చాలా సినిమాల్లో కూడా చాలా మంచి మంచి పాత్రలు ఆయన చేయడం జరిగింది. ఆయన పోషించిన పాత్ర లేదు. ఇటీవల కమెడియన్స్ అందరికి కూడా ఆయన ఒక మంచి ఆదర్శంగా కూడా నిలిచారు. ఒకప్పుడు సీనియర్ విలన్ గా ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత కొంత ఏజ్ పెరుగుతున్న దృష్టిలో ఆయన యొక్క పాత్రలు కూడా మార్చుకోవడం జరిగింది. కమెడియన్ గా కూడా చాలా వరకు కూడా మనం హలో బ్రదర్ లాంటి సినిమాలు చూస్తుంటే, కానీ యమలీల లాంటి సినిమాల్లో కూడా ఆయన యొక్క కామెడీ చాలా వరకు కూడా మనల్ని ఎంతో నవ్వించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన మరణించడం జరిగింది. బలరాం. వెంకట్, అంటే మీరు చెప్తున్నట్టుగా అందరికీ తెలిసిందే కోట శ్రీనివాసరావు అంటే విలక్షణ నటుడు, ప్రముఖ నటుడు. ఆయన ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో దానికి తగ్గట్టుగా ఒదిగిపోయిన సిచ్యువేషన్ మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఆయనతో కలిసి పనిచేసిన ఇతర నటీనటులు కావచ్చు, ఆయనతో పనిచేయించిన డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఆయనతో పనిచేసిన సందర్భాన్ని గతంలో అనేక సార్లు గుర్తు చేసుకుని ఉండుంటారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన పనిచేయనటువంటి నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరితో కూడా పనిచేయడం జరిగింది. ఆయన సినీ ప్రవేశంతో పాటు ఇటు రాజకీయ ప్రవేశం కూడా చాలా వరకు ఉంది. ఆయన విజయవాడ ఎమ్మెల్యే అక్కడ కూడా పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యేగా కూడా రాజకీయాల్లో కూడా ఉండటం జరిగింది. కానీ ఇక ఏజ్ పెరిగిన తర్వాత ఆయన రాజకీయం నుంచి మొత్తం బయటకు వచ్చేసి సినీ రంగం మళ్ళీ ఇటు రాయడం జరిగింది. ఆయన చనిపోయేదాకా కూడా తను సినిమా రంగానికి తన యొక్క సేవను వినియోగించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు 750 సినిమాలు చేసినా కూడా ఇప్పటిదాకా కూడా ఆయన సినిమా చనిపోయేదాకా కూడా సినిమా క్యారెక్టర్స్, ఆయన తాత క్యారెక్టర్లు, కొన్ని మంచి మంచి క్యారెక్టర్, అతిథి కొన్ని క్యారెక్టర్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు మరణ వార్త ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఒక విషాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలనే ఆయన కొంతగా అనారోగ్యంతో కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అంటే వయసు రీత్యా ఆయన కొంత ఇదైపోవటంతో
ఆయన బయట కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇటీవలనే ఒక నిర్మాత మనం చూడడం కూడా జరిగింది. బండ్ల గణేష్ ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఆయన ఇండస్ట్రీలో ఉన్న అందరితో కూడా చాలా కలుపుగొలుపుగా ఉంటారు. రెగ్యులర్ గా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మానందం గాని, లేకపోతే బాబుమోహన్ గాని, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి వారి యొక్క అభిప్రాయాన్ని అంటే సరదాగా మాట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజున మరణించడం మొత్తం ఇండస్ట్రీతో పాటు మిగతా అందరికి ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీరని లోటనే చెప్పవచ్చు. బలరాం. వెంకట్, అంటే అనారోగ్య కారణాలతో కొంతకాలంగా సినిమాలకైతే గ్యాప్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ సినిమా ఆయన నటించింది ఏది? మరోవైపు ఆయన లాస్ట్ ఈవెంట్కి అటెండ్ అయిన ఈవెంట్ అంటే ఏంటని చెప్పాలి? అందులో ఆయన చివరిసారిగా ఆ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఏమైనా గుర్తున్నాయా? అంటే మనం ఇటీవల చూడొచ్చు, అత్తారింటి దారేదో సినిమాలో ఆయన ఈవెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో అంటే అప్పుడప్పుడు కనిపించినా కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే అప్పటికే ఏజ్ ఎక్కువ అవటంతో ఇంకా ఆయన అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఆయనతో ఆ మంచి సత్సంబంధాలటువంటి వాళ్ళు ఆయన ఎంకరేజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఇచ్చేవాళ్ళు. మనం చాలా సినిమాలు చూడొచ్చు, ఇటు త్రివిక్రమ్ సినిమాలో కానీ లేకపోతే హరీష్ శంకర్ సినిమాలు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అంటే ఇప్పటికంటే కూడా ఒకప్పుడు ఆయనది ఎస్పీ కృష్ణారెడ్డి బ్యానర్ లో అంటే ఆయన డైరెక్షన్ లో చాలా కామెడియన్ మొత్తం చాలా మనం చిన్న సినిమాలు కూడా చూడటం జరిగింది. దాంట్లో యమలీల కానీ మిగతా అన్ని కామెడీ ఘటోత్ గజుడు చాలా సినిమాల్లో. అలా కోట శ్రీనివాసరావు ఒకప్పుడు విలన్ కి ఒక మారు పేరు, ఆ తర్వాత కామెడీకి ఒక మారు పేరుకి అయితే నిలవటం కూడా జరిగింది. ప్రతి సినిమాలో సీరియస్ పాత్రలు చాలా చేశారు. మనం చూడొచ్చు, ఇది శత్రు సినిమాలో అయితే తెలంగాణ యాసలో ఒక ఆయన చేయడం జరిగింది. గణేష్ అనే సినిమాలో అయితే ఒక విలనిజానికి ఒక మారు పేరుగా ఉన్నటువంటి పాత్రలు చేశాడు. గాయం, ఇలా చాలా సినిమాల్లో ఆయన తనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కోట శ్రీనివాసరావు. ఈ కోట శ్రీనివాసరావు అంటేనే ఈ పాత్ర చేయగలుగుతారు, ఈ పాత్రలో ఆయన జీవించగలుగుతారనేసి ముందే ఫిక్స్ అయిపోతారు మేకర్స్. అలా కోట శ్రీనివాసరావుకి ఎన్నో పాత్రలు రావడం జరిగింది. ఆయన చేయని పాత్ర అంటూ లేదు. దాదాపు 750 సినిమాలు చేశారంటే అది అంత ఈజీ కాదు. అలాంటి గొప్ప నటుడు ఈ రోజున మరణించడం మాత్రం నిజంగా టాలీవుడ్ కి మాత్రం చాలా విషాదం అని చెప్పవచ్చు. బలరాం. వెంకట్, అంటే నేటి తరం యువత కావచ్చు, కొత్తగా సినీ రంగంలోకి ఎంట్రీ అవుతున్న యువత కావచ్చు, ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన అంశాలంటే ఏం చెప్పచ్చు? యాక్చువల్లీ చెప్పాలంటే కోట శ్రీనివాసరావు ఇటు సినీ రంగానికి రాకముందే ఆయన నాటక రంగంలో చాలా నాటకాలు కూడా వేయటం జరిగింది. ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే నాటకాలు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కళపైన ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రేమ అని చెప్పవచ్చు. ఆ ప్రేమే ఆయన ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది. అలా తనకంటూ ఒక పాత్రను సృష్టించుకొని ఏదైనా సరే పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసేసి దాన్ని చాలా అవలీలగా పోషించి అటు ప్రేక్షకులను బాగా నవ్వించడం కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం ఆయన చాలా వరకు కూడా ముందుంటారు. అలాంటిది ఆయన ఆ విషయాలు అన్నిటి కూడా స్ఫూర్తిదాయకంగానే మిగతా ఆర్టిస్టులందరికీ కూడా అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎవరైతే కొత్తగా వస్తున్నటువంటి కమెడియన్స్ ఉంటారో వారందరూ కూడా కోట శ్రీనివాసరావు చాలా ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ చెప్పాలన్నా కూడా ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఏదైనా సరే ఆయన చాలా వరకు కూడా ఫాలో అవుతున్నటువంటి కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా కోట శ్రీనివాసరావుని ఒక గురువుగానే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. బలరాం. వెంకట్, అంటే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, ఆయనతో కలిసి నటించిన నటీనటులు కావచ్చు, వీరంతా కూడా కడసారి చూసేందుకు, నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచారు, ఎటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా దీనికి సంబంధించి వివరాలు అయితే ఏమి తెలియజేయట్లేదు. ఎందుకంటే తెల్లారుజాము 4 గంటలకు చనిపోవటం మీడియాకి ఇప్పుడే ఈ విషయం కూడా ఎంతమంది తెలియటంతో ఇప్పుడు మీడియా ద్వారా మిగతా మీ అందరికి కూడా తెలుస్తున్న అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులు మరి అంటే ఆయనకు అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేస్తారా లేకపోతే మరి ఎక్కడైనా చేస్తారా? ఎందుకంటే ఒక బ్రాహ్మణ పద్ధతిలో వాళ్ళు చేస్తారు కాబట్టి మరి అందరు కూడా చూడటానికి అవకాశం కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే సినీ ప్రముఖులందరూ కూడా చాలా వరకు కూడా ఆయనతో చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడైతే ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో కానీ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒకసారి కడసారిగా ఆయన యొక్క పార్థివ దేహాన్ని చూడటానికి అయితే కంపల్సరీగా వస్తారు. లేని వాళ్ళు మాత్రం తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా వారు తమ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేసే అవకాశం అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన
ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఈ 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగారు. కోట మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలైన 10న జన్మించారు. చిన్నప్పటి నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. కోటకు 2 కుమార్తెలు, 1 కుమారుడు కాగా అతని కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో సినీ అరంగేట్రం చేశారు కోట శ్రీనివాసరావు. మొత్తం 750కి పైగా సినిమాల్లో నటించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. సామితో తమిళ పరిశ్రమలో విలన్గా అరంగేట్రం చేశారు. విలన్, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 5 నంది అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణ వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డు అందుకున్నారు. 2015లో ఆయన భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆహా నా పెళ్లంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర ఆయనకు చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు బాబు మోహన్తో కలిసి చాలా సినిమాల్లో జోడీగాను నటించారు. ఈడవడ్రా బాబు, నాకేంటి మరి నాకేంటి అంటూ కూడా ఒక స్పెషల్ డైలాగ్తో ఆయన నరకాసుర వంటి డైలాగులు ప్రజాదరణ పొందాయి. కోట శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగాను పనిచేశారు. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. చిన్నప్పటి నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. కోటకు 2 కుమార్తెలు, 1 కుమారుడు కాగా అతని కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న జరిగిన రోడ్డు